ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. శ్రీశైలేశిత్యాది ప్రణతోస్మి నిత్యం. గోష్ఠీ స్వరూపానురూపంగా దాసోహ తెలియజేసుకుంటూ అడియన్ రామానుజదాసన్ త్రిమంత్రార్థ కాలక్షేపాన్ని మనందరం సేవించాలి, తరించాలి అని ప్రతి శనివారం, ఆదివారం కనెక్ట్ అవుతున్నాం జూమ్ ద్వారా ఆన్లైన్లో. దీనికి పూర్వాంగముగా అంటే కొంచెం ప్రీ రిక్విజైట్గా కొన్ని విషయాలు మనం తెలుసుకొని తిరుమంత్రార్థ కాలక్షేపాన్ని మొదలుపెట్టినట్టయితే ఆ విషయాలు మన మనసులో స్థిరంగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా బేస్ ఇంపార్టెంట్ అన్నమాట. అది చక్కగా మనం అర్థం చేసుకున్నప్పుడు మన పూర్వాచార్యులు ఎంత కష్టపడ్డారు ఇలాంటి విషయాల్ని మనకు అందించడం కొరకు. అంటే ఇవాళ అన్ని గ్రంథాలు అడిగిమడిగా ఉండటం వల్ల ఏది కావాలంటే అది దొరికేయడం వల్ల ఏముంది ప్రతి దొరుకుతుంది కదా అనిపిస్తుంది. బట్ అవన్నీ మన వరకు రావడానికి ఎవరు ఎంత శ్రమపడ్డారు అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే మనం గ్రంథ అధ్యయనం చేయాలి. ఇది ఒక ప్రామాణికమైన పద్ధతి. చాలా మందికి చాలా విషయాలు తెలియకుండానే గ్రంథాన్ని ప్రారంభం చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే గ్రంథం పట్ల అభినివేశం తగ్గుతుంది. దాని ఉన్నటువంటి ఒక ఆసక్తి, రెస్పెక్ట్ అనేది బేసిక్గా ఉండదు. ఏదో తెలుసుకుంటున్నాం అంటే తెలుసుకున్నాం అన్నట్టుగా ఉంటుంది. బట్ అది కూడదు. నిన్నటి రోజున మనం పంచ సంస్కారం అంటే ఏంటి, 3 మంత్రాల యొక్క విశిష్టత, ఏ మంత్రం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా మనకు అందింది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. రైట్? ఇవాళ మరికొన్ని విషయాలు మనం సేవిస్తాం. మూడు మంత్రాలు ఏమిటి, పంచ సంస్కారం అంటే ఏమిటి, మంత్రం అంటే ఏంటి, శ్రీమన్నారాయణుడే ఈ 3 మంత్రాలని ప్రవర్తింపజేశాడు అంటే అతనే అందించాడు శ్రీమన్నారాయణుడే. ఇవన్నీ మనం తెలుసుకున్నాం. సరే, బాగుంది. మన వరకు ఎలా వచ్చాయి, మన వరకు ఎలా వచ్చాయి, ఇది కదా ముఖ్యం మనకి. బదరీ క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు నరుడుగా నారాయణుడిగా అవతారం తీసుకొని అష్టాక్షరి మహామంత్రాన్ని, అంటే ఏం లేదు, శ్రీమన్నారాయణుడే ఇద్దరుగా అవతారం తీసుకున్నాడు. ఒక వ్యక్తి గురువుగా, ఒక వ్యక్తి శిష్యుడిగా. చాలా కాలం తపస్సు చేసి అష్టాక్షరి మహామంత్రాన్ని ఆ గురువు గారు శిష్యుడికి ఉపదేశం చేశారు. విష్ణులోకంలో ద్వైమంత్రాన్ని అమ్మవారికి చెప్పారు. భారత యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చరమ శ్లోకాన్ని చెప్పారు. ఇవన్నీ వేరు వేరు కాలాల్లో జరిగినటువంటి విషయాలు. ఆ సందర్భంలో మనం లేవు అక్కడ. మనకు ఎలా వచ్చాయి? శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మనం ఒక 2 సమూహాల గురించి తప్పకుండా అవగాహన కలిగి ఉండాలి. నాలెడ్జ్ ఉండాలి మనకి. గోష్ఠి అంటే సమూహం, గ్రూప్ ఆఫ్ పీపుల్. ఆళ్వార్ గోష్ఠి, ఆచార్య గోష్ఠి అని చెప్తారు. ఆళ్వార్ ఆళ్వార్ అంటే అర్థం ఏంటి అంటే శ్రీమన్నారాయణ యొక్క అనంతమైన కళ్యాణ గుణాలని అనుభవించినటువంటి వారు, పూర్తిగా మునిగినటువంటి వారు. కొద్దిగా రిఫైన్ చేయాలి అంటే ఆళ్వార్లు ఋషులు ఒకడేనా, ఆళ్వార్లు ఋషులు ఒకడేనా అంటే కాదు, కాదు చెప్పారు. ఒకవేళ ఆళ్వార్లు ఋషులు ఒకరు కాకపోతే వాళ్ళిద్దరికి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా అంటే అవి కూడా లేవు. కొన్ని కంపారిజన్ ఉందా అంటే ఎస్. ఎలాంటి కంపారిజన్ అనేది తిరుప్పావే గ్రంథానికి పెరియాచన్ బిళ్ళే అనే ఒక మహానుభావులు ఒక వ్యాఖ్యానం రాశారు. మూవాయిరప్పడి అని పేరు దానికి. మూవాయిరప్పడి. పడి అంటే ద్రావిడ భాషలో 32 అక్షరాల ఒక యూనిట్ అని అర్థం అనమాట. 32 అక్షరాల ఒక యూనిట్, దానికి పడి అని పేరు. అంటే పడి అంటే అన్ని చోట్ల అదే అర్థం తీసుకోవద్దు.
వ్యాఖ్యానంలో ఎక్కడైనా వస్తే పడి అంటే 32 అక్షరాల యూనిట్ అని అర్థం. తిరుప్పావేలో ఎన్ని పాసురాలు ఉన్నాయి? 30 పాసురాలు ఉన్నాయి. పెరియవచ్చన బిళ్ళైన మహానుభావులు మూవాయిరప్పడి అని రాశారు. అంటే 3000 వాక్యాలు, సెంటెన్సెస్. 30 పాసురాల యొక్క అర్థము 3000 సెంటెన్స్లో వారు వివరించారనమాట. సో నేను ఎక్కడైతే సెంటెన్స్ అంటున్నానో, ఎగ్జాంపుల్, ఆ సెంటెన్స్ దట్ కన్సిస్ట్ ఆఫ్ 32 లెటర్స్ విచ్ ఈస్ ఆఫెన్ రిఫర్డ్ యాజ్ పడి, ఈఏడిఏ, రైట్? అందులో స్టార్టింగ్లో చెప్తారనమాట ఎలాంటి ఒక కంపారిజన్ చేయొచ్చు అంటే, మనకు ఋషులకు పర్వతము పరమాణువు అంత భేదం ఉంది. జ్ఞానంలో మనమంతా చిన్న ఇసుక రేణు లాంటి వాళ్ళు, చిన్న డస్ట్ పార్టికల్ అనుకోండి. ఋషులు అనేవాళ్ళు పెద్ద పర్వతం లాంటి వాళ్ళు, అంత జ్ఞానం వాళ్ళకి. ఇప్పుడు ఆళ్వార్లని ఋషులని మీరు కంపేర్ చేయాల్సి వస్తే, ఋషుల జ్ఞానం పరమాణువు అంత, ఆళ్వార్ల జ్ఞానం పర్వతం అంత. అంత గొప్ప జ్ఞానం ఆళ్వార్ల జ్ఞానం. ఇది చాలా ముఖ్యం. మనం ఆళ్వార్ల త్రినక్షత్రాలు చేస్తాం, ఆళ్వార్ల పేర్లు చదువుతాం, కానీ ఆళ్వార్ల గురించి చెప్పండి అని ఇంట్లో ఎవరైనా అడిగితే ఆళ్వార్ అంటే ఆళ్వారు అంటాం, అంతే. అది కాదు. ఋషులందరూ కూడా కొన్ని వందల వేల సంవత్సరాలు అడవులలో తపస్సు చేసి భగవంతుని సాక్షాత్కారం చేసుకున్నారు. అంత మాత్రం చేత పరిపూర్ణమైన జ్ఞానం అన్ని విషయాలు వారికి తెలుసు అని మనం అనలేము. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ చరిత్రను బట్టి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. కొంత ఋషులు రజోగుణానికి కూడా ప్రభావితం అయ్యారు అని మనకు వారి వారి చరిత్రలో మనకు కనబడుతుంది. త్రేతాయుగంలో విశ్వామిత్ర మహర్షి 10,000 సంవత్సరాలు తపస్సు భగ్నమై 10,000 సంవత్సరాలు ఒక అప్సరస్తో గడిపాడు. ఆ తర్వాత రియలైజ్ అయ్యాడు, మళ్ళీ ఇంకో దిక్కుకు వెళ్ళాడు, మళ్ళీ ఘోరంగా తపస్సు చేశాడు, ఆ తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు. ఇలా మనకు కనబడుతూ ఉంటాయి. ఆళ్వార్ల జ్ఞానం అటువంటి జ్ఞానం కాదు. ఆళ్వార్లు ఏ తపస్సు చేయలేదు, ఏ తపస్సు చేయలేదు. శ్రీమన్నారాయణుడే నిర్హేతుకంగా వాళ్ళకి అన్ని రకాల జ్ఞానాన్ని ఇచ్చాడు. నిర్హేతుకము అంటే ఏంటి? హేతువు అంటే రీజన్ అని అర్థం. హేతువు అంటే రీజన్. ఇప్పుడు మీరు నాకు ఒక సహాయం చేయాలి, లేదా నేను మీకు ఒక సహాయం చేయాలి. ఎందుకు చేయాలి? ఒకసారి ఆలోచించుకుంటాం. ఫలానా టైంలో, ఫలానా సందర్భంలో వీళ్ళు నాకు హెల్ప్ చేశారు కాబట్టి ఎస్, నేను కూడా వీళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఒక రీజన్, ఏదో ఒక సంబంధం కదా. ఇది చూసి లోకంలో వ్యవహారాలన్నీ నడుస్తాయి. ఎవరెవరికి సహాయం చేయాలన్నా, ఎవరెవరితో మాట్లాడాలన్నా ఏదో ఒక హేతు ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది, ఒక సంబంధము ఏదో ఒకటి ఉంటుంది. ఎటువంటిది లేకుండా నిర్హేతుకంగా వీళ్ళకి ఇవ్వాలి అనుకున్నాడు పరమాత్మ. తన యొక్క దివ్యమైన లీలలని, చేష్టితాల్ని, స్వరూపాన్ని, రూపాన్ని, గుణాన్ని, విభూతుల్ని అన్నిటినీ కృప చేశాడు పరమాత్మ ఆళ్వార్లకు. స్వరూపము అంటే తనకు చెందినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ధర్మము అని చెప్పాలి. రూపము అంటే అపీరెన్స్ అని అర్థం. గుణములు ఆయనకున్నటువంటి అనంతమైన కళ్యాణ గుణములు. కళ్యాణ గుణములు అంటే శుభమైన గుణములు. సౌశీల్యం, స్వామిత్వం, వాత్సల్యం, కారుణ్యం, ఇవన్నీ. విభూతి, విభూతి అంటే ఐశ్వర్యము, ఆయనకున్నటువంటి లోకాలు అని అర్థం. చేష్టితాలు, ఆయా కాలాల్లో అటువంటి చేసినటువంటి సందర్భాలు. కృతయుగంలో మత్స్యావతారాన్ని ఎత్తి సోమకాసురుడు అనే రాక్షసుడిని సంహరించి పోగొట్టుకున్న వేదాన్ని చతుర్ముఖ బ్రహ్మకు మళ్ళీ ఇచ్చాడు పరమాత్మ. మీకు తెలుసా ఈ విషయం? తెలుసు. ఎలా తెలుసు? గ్రంథాల్లో ఉన్నాయి, పెద్దలు చెప్పారు, విన్నా, రైట్? తరువాత ఇంకొక అవతారం, కూర్మ అవతారం, క్షీరసాగర మథనం. ఏంటంటే వచ్చాయట అందులోంచి. ఉచ్చైశ్రవం, ఆ? విషయం కూడా వచ్చిందట. ఆ తర్వాత అమృతం వచ్చిందట. ఆ తర్వాత మహాలక్ష్మి వచ్చిందట. తెలుసా? తెలుసు, గ్రంథంలో ఉంది. హిరణ్యకశిపు
దుర్మార్గుడట, రాక్షసుడట. తన కొడుకు ప్రహ్లాదుడట పరమ భాగవతోత్తముడట. ఎన్నో ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా సహించాడు. భగవానుణ్ణి ఎన్ని మాటలన్నా సహించాడు. భగవద్ అపచారాన్ని భగవంతుడు ఎప్పుడు క్షమిస్తూనే ఉంటాడు. భగవంతుడి పట్ల మనం చేసే అపచారాన్ని తెలుసో తెలియక వీడు చేస్తున్నాళ్లే పర్వాలేదు అని కొంచెం ఇగ్నోర్ చేస్తాడు. కానీ భాగవత అపచారాన్ని మాత్రం సహించడు. తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి అనేక విధాలుగా కష్టపెట్టాడు. చివరికి మనం అనుకుంటాం, చిన్న తేడా చూడండి, మీకే అనిపిస్తుంది. ఎన్నోసార్లు మీరు భాగవతం విని ఉండొచ్చును. లక్ష్మీనరసింహస్వామి అవతారం దేనికి వచ్చింది అంటే వెంటనే ఏం చెప్తాం? ప్రహ్లాదుని కాపాడడం కొరకండి అంట. తప్పు. రాంగ్ ఆన్సర్. 100 యోజనాలు ఎత్తున్నటువంటి పర్వతం నుంచి కింద పడేస్తున్నప్పుడు పరమాత్మ కాపాడలేదా? నడి సముద్రంలో తీసుకొని వదిలేసినప్పుడు కాపాడలేదా? అగ్ని మధ్యలో విసిరేసినప్పుడు కాపాడలేదా? ఏనుగులతో తొక్కించాలి అన్నప్పుడు కాపాడలేదా? కత్తులతో పొడిపించి చంపేయాలి అన్నప్పుడు కాపాడలేదా? తల్లియే పాలల్లో విషం కలిపి ఇచ్చినప్పుడు కాపాడలేదా? కాపాడాడు. ప్రహ్లాదుని కాపాడడం కొరకు నరసింహ అవతారం కాదు. ప్రహ్లాదుడి మాట నిజం చేయడం కొరకు కదా. భాగవతంలో వస్తుంది, సత్యం విధాతుం నిజభృత్య భాషితుం వ్యాప్తిం చ భూతేషు అఖిలేషు చాత్మనః. తన భక్తులు చెప్పిన మాటను నిజం చేయడం కొరకు పరమాత్మ అవుతారు. ఎక్కడున్నాడు నీ శ్రీహరి అన్నాడు. మోదాడు స్తంభాన్ని, అద్భుతమైనటువంటి రూపాన్ని తీసుకుని వచ్చాడు నృసింహావతారం కదా. కాబట్టి తన భక్తుల యొక్క మాటను నిజం చేయడం కోసం వచ్చాడు. ఎట్లా వచ్చాడు నృసింహస్వామి? ఉచ్చియదు పురోమాయ్, నెత్తియదు కండుమాయ్ అంటారు ఆచార్యుడు. ఇంత ఘోరమైన ఉగ్రరూపాన్ని తీసుకున్నప్పుడు కళ్ళు ఇట్లా పెద్దగా వచ్చి కనుబొమ్మలు కోపంతో ఇక్కడ దాకా వెళ్ళాయట. కనుబొమ్మలు ఇక్కడ దాకా వెళితే ఎంత కోపంతో ఉన్నట్టు. ఉగ్ర నరసింహస్వామి రూపంతో నాలుక బయట పెట్టినప్పుడు నాలుక చివరి భాగం ఇంద్రుడి యొక్క వజ్రాయుధమా అన్నట్టుగా ఉందట. ఆ నృసింహస్వామి యొక్క ముక్కులోంచి వచ్చే ఉచ్ఛ్వాస నిశ్వాస వేడి హిరణ్యకశిపు బాడీని కరిగించి వేస్తుంది అన్నట్టుగా ఉందట. కొన్ని కెల్విన్ డిగ్రీల టెంపరేచర్తోని అది వస్తుంది ఉచ్ఛ్వాస. ఇవన్నీ మనం విన్నాం, గ్రంథాల్లో చదివాం. కానీ మన కళ్ళ ముందు జరిగినట్టుగా స్క్రీన్ ప్లే జరిగిందా అంటే మనకు లేదు. అటువంటి అనుభవాన్ని ఆళ్వార్లకు శ్రీమన్నారాయణుడు కలుగజేశాడు. ఆ అనుభవాన్నే ప్రత్యక్ష దర్శన సమానాకారం అని మన పూర్వాచార్యులు వర్ణిస్తారు. ఏమంటారు? ప్రత్యక్ష దర్శన సమానాకారం. యాజ్ ఇఫ్ యు హవ్ సీన్ ఇన్ ఎ రియల్ టైం. నిజంగా మనం చూస్తే ఎలా కళ్ళ ముందు జరిగిందో అటువంటి అనుభవాన్ని శ్రీమన్నారాయణుడు ఆళ్వార్లకు ఇచ్చాడు. అంతా మానసికంగా కలుగజేశాడు. ఆ అనుభవాన్ని వాళ్ళు మనసులో వాళ్ళు మాత్రం ఉంచుకోలేక బయటికి పాసురాల రూపంలో పాడారు. పాసురము అంటే ఏం లేదు, ఒక గేయము, ఒక గీతము, ఒక పాట, ఇట్లాగైనా అర్థం చేసుకోండి. ఇట్స్ ఎ టెక్నికల్ టర్మ్. పాసురం, పిఏ క్యాపిటల్ ఎస్ యుఆర్ఏఎం. సావేరు, సావేరు, షావేరు. రైట్. సముద్రం, స్వీట్, సాంబార్, సా శారద, శాంతి, శార్ంగం, ఇది సా. విష్ణు, రైట్, విష్ణు, ఇది ష. ష, స, స, రైట్. సో ఇలా ఈ పాసురములు అంటారు వీటిని. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి అంటే ఒక 4000 ఉన్నాయి. దానికే నాలాయిర దివ్య ప్రబంధం అని పేరు. 12 మంది ఆళ్వార్లు కంపోజ్ చేసినటువంటి 24 ప్రబంధాలు. అంటే ఒక్కొక్క ఆళ్వారు కొన్ని కొన్ని ప్రబంధాలు రాశారు భగవంతుని అనుభవించి. రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్రీ ఆండాడు ఉన్నారు, 2 ప్రబంధాలు ఉన్నాయి, తెలుసు కదా మనకి. తిరుప్పావై నాచ్యార్ తిరుమొഴി అని. పెరియాళ్వార్ తిరుపల్లాండు, పెరియాళ్వార్ తిరుమొഴി అలా.
అసలు ఇలా 12 మంది ఆళ్వార్లు, ఒక్కొక్క ఆళ్వార్ ఒక ప్రబంధమే. ఎగ్జాంపుల్ మధుర కవి ఆళ్వార్, he composed only continuous Chiruttambu, right? So it speaks about ఆచార్య వైభవం. కంటిన్యూస్ Chiruttambu భగవాన్ వైభవం గురించి ఏం చెప్పదు, ఆచార్య వైభవం అని చెప్తుంది. ఒకటే ప్రబంధం, చిన్ని ప్రబంధం, స్టిల్ హీజ్ ఆళ్వార్. తిరుప్పాన్ ఆళ్వార్, అమరనాథి పిరాన్. సో ఇలా 12 మంది ఆళ్వార్లు, 24 ప్రబంధాలు, 4000 పాటలు, పాసురములు, దాన్ని నాలాయిర దివ్య ప్రబంధం లేదా ద్రావిడ వేదం అని అంటుంది. మన సంప్రదాయంలో ముఖ్యం ఆళ్వార్లు. వారు 12 మంది అన్నారు. ఆ 12 మంది పేర్లు మీకు ఇవ్వబడ్డాయి. పొయ్గై ఆళ్వార్, ఉదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమలసై ఆళ్వార్, నమ్మాళ్వార్, మధురకవి ఆళ్వార్, பெரியாழ்வார், ஸ்ரீ ஆண்டாள், குலசேகர் ஆழ்வார், திருப்பான் ஆழ்வார், తొండరట్పొడి ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్. అన్నీ అర్థమైంది, కానీ ఆ లెటర్ ఏంటో కొంచెం విచిత్రంగా ఉంది అనిపిస్తుంది. మార్గళి, పొంగలి, రైట్? పొంగలిలో లా. మనం మార్గళి అంటే చంద్రకళలో అలా వాడతాం, కానీ అది సరికాదు. అది రా. రా ద్రావిడంలోనే ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన అక్షరం, రైట్? తమిళ్, తమిళ్, నాట్ తమిళ్ ఆర్ తమిళ్, తమిళ్. ఎలా అంటే మనం చంద్రకళ అని అన్నప్పుడు, అళ అన్నప్పుడు ఈ నాలుక పైభాగం తగులుతుంది. ఇది నాలుక అనుకోండి, నోటి పైభాగాన్ని తగులుతుంది. ళ, ళ తగలకుండా కొద్దిగా మీరు గ్యాప్ ఇచ్చారనుకోండి, దట్ ఈస్ ళ. మార్గళి, తిరువాయ్మొഴി, నాచియార్ తిరుమొഴి, రైట్? యూ హావ్ టు ప్రొనౌన్స్ ఇన్ దిస్ వే. కొంచెం కష్టంగా ఉన్నప్పుడు దాని అళాతో రీప్లేస్ చేసిన సమ్ వాట్ ఫైన్, బట్ లాతో మాత్రం రీప్లేస్ చేయొద్దు. తిరువాయ్మొళి, తిరువాయ్ముడి చదవద్దు, తిరువాయ్మొഴి, రైట్? అలాగే ఇది కూడా ఆళ్వార్, రక్షించువారు అని ఇంకొక అర్థం కూడా ఉంది. ఇది కూడా రాసుకోండి. రక్షించువారు అంటే మనకు సెక్యూరిటీగా ఉండేవారు అని అర్థం కాదు. రక్షణ అంటే ఇష్ట ప్రాపణం, అనిష్ట నివృత్తి. ఇష్ట ప్రాపణం, అనిష్ట నివృత్తి. మనకు ఏది అనిష్టమో దాన్ని తీసేసేవారు, ఏది ఇష్టమో దాన్ని ఇచ్చేవారు. ఇవన్నీ కొద్దిగా టెక్నికల్ పదాలు, ముందు ముందు అర్థమవుతాయి. భగవంతుని యొక్క అనుభవానికి అడ్డుపడేది సంసారం కదా. భగవంతుని యొక్క అనుభవానికి అడ్డుపడేది సంసారం. సంసారం అంటే నిన్న చెప్పుకున్నాం, జనన మరణ చక్రం. పుట్టడము, కర్మలు చేయడం, చనిపోవడం, మళ్ళీ పుట్టడం, ఏదో చేస్తున్నాం కదా. అంటే ఏదో కొద్దిపాటి సమయాన్ని మనం భగవద్ అనుభవానికి కేటాయిస్తున్నాం, కానీ అది నిత్యం కాదు. పూర్తిగా ఆనందాన్ని కూడా మనకు ఇవ్వలేకపోతుంది. అలాంటి కష్టాలను తీసేసి ఎప్పుడూ ఆనందాన్ని మనకు ఇచ్చేవారు ఆళ్వార్లు. వీళ్ళని మనం సేవిస్తే మోక్షాన్ని పొంది నిత్యం భగవద్ అనుభవాన్ని మనం పొందుతాము అని అక్కడ రక్షకులు అని అర్థం చెప్పారు. ఇది అర్థమైనా కాకుండా విని వదిలిపెట్టండి. ముందు ముందు కూడా చాలా విషయాలు వస్తాయి, అప్పుడు అర్థమవుతాయి. తర్వాత రెండవ గోష్ఠి ఆచార్య గోష్ఠి. ఇది కూడా చాలా ముఖ్యం. సంప్రదాయంలో మనం తెలుసుకుని ఉండాల్సినటువంటి గోష్ఠి. సర్వేషాం ప్రథమం, మన అందరికీ మొట్టమొదటి ఆచార్యులు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడే కదా. కృష్ణం వందే జగద్గురుం అంటున్నాం కదా. పెరియ పెరుమాళ్, శ్రీమన్నారాయణుడే మనకు మొట్టమొదటి ఆచార్యుడు. తర్వాత మహాలక్ష్మి, తర్వాత విశ్వక్సేనులు. వీరికే సేనై మొదలయ్యార్ అని పేరు. శ్రీవైకుంఠంలో ఉంటారు, కమాండర్ ఇన్ చీఫ్ అని కూడా మన వాళ్ళు చెప్తుంటారు. ఇది లీనియేజ్ ఆఫ్ అవర్ ఆచార్య. విశ్వక్సేనుల తర్వాత నమ్మాళ్వార్, ఇందాకే వచ్చింది ఇక్కడ నమ్మాళ్వార్. ఈ ఆచార్య గోష్ఠిలో కూడా వీరు ఉన్నారు. అది తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ గోష్ఠిలోంచి వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నది మనం తర్వాత చూడబోతాం సందర్భాల్లో. అంటే ఏంటి, ఆ నాలెడ్జ్ అనేది మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం. మన ప్రస్తుతానికి తిరుమంత్రం, ఈ 3 మంత్రాలు మనకు ఎట్లా వచ్చాయి అనేది కదా మన టాపిక్ ఇప్పుడు.
రేపెరుమాళ్ నుంచి మహాలక్ష్మికి, మహాలక్ష్మి నుంచి విశ్వక్షణుల వారికి, విశ్వక్షణుల వారి నుంచి నమ్మాళ్ళ వారికి, నమ్మాళ్ళ వారి నుంచి నాథముని, உய்யக்கொண்டார், மணக்கால் நம்பி, அளவந்தார், பெரிய நம்பிகள், எம்பெருமானார், எம்பார், பராசர பட்டர், நஞ்சியர், நம்பிள்ளை, வடக்கு திருவீதி பிள்ளை, பிள்ளைலோகாச்சாரியர், తిరువామణి పిళ్ళై, మణవాళ మాముని. ఇది మన ఆచార్య రత్నహారము, శ్రీ వైష్ణవ ఆచార్య రత్నహారము. ఇక దీని తర్వాత వారు ఎంత గొప్ప ఆచార్యులే కానివ్వండి, మన జీఎడ్ స్వాముల ఆచార్యులే కానివ్వండి, వాళ్ళ 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 ఆచార్యులే కానివ్వండి, అక్కడ స్థానం లేదు. వాళ్ళకున్న గౌరవం వాళ్ళకుంది, అందులో ఎటువంటి తక్కువ లేదు, ఎటువంటి తక్కువ లేదు. కానీ పూర్వాచార్య ఆచార్య రత్నహారంలో మాత్రం స్థానం లేదు. మనవాళ్ళ మామిడితోని సమాప్తం. ఎందుకు మనవాళ్ళ మామిడితోనే సమాప్తం? అది కూడా మనం చూస్తాం. ఇదొక పరంపర కదా, ఇదొక పరంపర, లీనియేజ్. ఇలా మనకు ఏం చేశారు వీళ్ళు, వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు. ఆళ్వార్లేమో శ్రీమన్నారాయణ అనుభవించి మనకు ప్రబంధాలు ఇచ్చారు. 4 దివ్య ప్రబంధం, పల్లాడు, తిరుపళ్ళొచ్చి, తిరుప్పావై, తిరువామరి, పెరుమాళ్ తిరుమడి, తిరుక్కుడుందాండకం, తిరునెడుందాండకం, ఇలాంటివన్నీ ఇచ్చారు. మరి పాసులు చదువుకోగానే మనకు అన్ని విషయాలు అర్థమవుతాయా అంటే కాదు. ఆళ్వార్ల హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి మహానుభావులు ఈ ఆచార్యులందరూ కూడా అనేకమైన వ్యాఖ్యానాలు రాశారు, కమెంటరీస్, చాలా ఎలాబరేటెడ్ వే రాశారు. ఉదాహరణకి తిరుప్పావై ఉంది. మొట్టమొదటి పాసురం మార్గడి తింగళ్ మతి నిరైంద నన్నాడాల్. మార్గడి తింగళ్ అని ఒక పదం, దాన్ని తీసుకుని వ్యాఖ్యానం చేస్తారు. ఎందుకు ఆండాళ్ మార్గడి తింగళ్ ఈ పదాన్ని వాడింది, మార్గడి మాసం, ఈ మాసానికి ఉన్న గొప్పతనం ఏంటి, మాసానాం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. కాబట్టి మాసాలో మార్గశీర్షాన్ని నేనే అన్నాడు. మార్గశీర్షం అంటే, మార్గం అంటే ఏంటి, మార్గం అంటే వే అని అర్థం. దేనికి వే? ఇక్కడి నుంచి జూబిలీస్ వెళ్ళడానికి ఎట్లాంటి వే, ఇక్కడి నుంచి కుక్కట్పల్లి వెళ్ళాలంటే ఏది వే? అది కాదు. భగవంతుడిని చేరుకోవడానికి ఏది మార్గం? భగవంతుని చేరుకునే మార్గాల్లో శీర్షమైంది, శీర్షస్థానం అంటే చాలా గొప్పది, అటువంటి మార్గాన్ని నేనే అయి ఉన్నాను అని చెప్పాడు పరమాత్మ. అంటే భగవంతుని చేరుకోవడం కొరకు కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, ఇవేవో ఉన్నాయి. కానీ వీటన్నిటికన్నా గొప్పదైనది ఏంటి మన సంప్రదాయంలో? భగవానుని చేరుకోవడానికి భగవంతుడే ఉపాయము అనేది మన సంప్రదాయం. ఇది మనకు తొందరగా అర్థం కాదు, ఇది మనకు తొందరగా అర్థం కాదు. ఇది వినగా వినగా వినగా, చాలా చాలా విషయాలు వినగా, ఓహో, భగవానుని చేరుకోవడానికి మనం ఏదేదో ఉపాయం అనుకుంటున్నాం, కానీ అవన్నీ కావు, సాక్షాత్తు భగవంతుడే ఉపాయము. దానికోసం కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇలా 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 నేర్చుకోవాలి, ఈ విషయాలు తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనకు ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు మన స్వరూప జ్ఞానం ఏంటో మనకు తెలుస్తుంది. అది తెలుసుకోవడం కొరకే ఈ తిరుమంత్రార్థం. అందుకే పంచసంస్కారమైన ప్రతివాడు మొట్టమొదటిగా కాలక్షేపంగా తెలుసుకోవాల్సిన గ్రంథం తిరుమంత్రార్థం, అష్టాక్షరి మహామంత్రార్థం. రైట్, ఇది ఆచార లీనియేజ్. ఇది మీకు స్క్రీన్ షాట్ పెడతాడు దాసుడు. ఇవి మనకు తెలిసి ఉండాలి, ఇది మనకు కంఠత ఉండాలి, బై హార్ట్ చేసి ఉండాలి మనం. ఇది మనకు ఆచార రత్నాహారం కూడా మనకు దొరుకుతుంది బయట, మీరు తీసుకొని ఫ్రేమ్ కట్టించుకోవచ్చు, ఇంట్లో కూడా ఉంచుకోవచ్చు. చాలా విశేషం, తప్పకుండా మనకి ఇంట్లో ఉండాలి, బై హార్ట్ కూడా చేసి ఉండాలి. సరే, ఇప్పుడు మన ఈరోజు మన కాలక్షేపంలో ఒరిజినల్ టాపిక్ ఏంటంటే, 3 వేరువేరు ప్రదేశాలలో శ్రీమన్నారాయణుడు 3 మంత్రాలు ఇచ్చారు కదా. ఆ మంత్రాలు అవి మన వరకు ఎట్లా వచ్చాయి, ఆ మంత్రార్థం మనకు ఎట్లా వచ్చింది, దీన్ని మనం అనుభవిస్తాం ఇవాళ. ఇంతవరకు ఆళ్వారు గోష్ఠి చూసాం, పూర్వాచార్యుల యొక్క గోష్ఠి చూసాం. పూర్వాచార్యులు అనేవారు ఇంతకుముందు చెప్పినట్టుగా మార్గళి తింగళ్ళు అన్న ఒక పదానికి చాలా ఎలాబరేట్ వేలో వ్యాఖ్యానం రాస్తూ, ఆ తర్వాత పాసులలో మిగతా భాగం అలా అనేకమైన ఆళ్వాల ప్రబంధాలకు వ్యాఖ్యానం రాశారు. వారు స్వతహాగా కూడా కొన్ని గ్రంథాలు మనకు అనుగ్రహించారు. పూర్వాచార్యులు
కేవలం ఆళ్వార్ల గ్రంథాలకే వ్యాఖ్యానం రాయలేదు ప్రబంధాలకి. వారు కూడా ఎన్నో అమూల్యమైన గ్రంథాలను మనకు అందించారు. చాలా గొప్ప ఉపకారం చేశారు. తద్వారా భగవంతుడి పైన మనకున్నటువంటి విశ్వాసాన్ని, భగవంతుడికి మనకున్నటువంటి సంబంధాన్ని ఇంకా దృఢపరచి, స్థిరపరచి, చాలా గట్టిగా స్ట్రాంగ్గా చేసి ఇప్పటికీ మన సంప్రదాయం ఉంది అంటే వారే కారణం. దేశ విదేశాల్లో కూడా ఇందాక విజయకృష్ణ గారితో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు, ప్రతి తిరువాదిరే అంటే ఆర్ద్ర నక్షత్రానికి ప్రబంధ పారాయణం. ఎవరిది ఆర్ద్ర నక్షత్రం? భగవద్ రామానుజుడు. ప్రతి మూల ఎవరిది నక్షత్రం? మనవాళ మామ. ఉపదేశ రత్నమాలయ ప్రబంధ పారాయణం. ఇలాంటివన్నీ చేస్తున్నారు అనేవి చాలా ఆనందమైంది. సో ఇప్పటికీ ఇంకా అలా కట్టుదిట్టంగా ఉంది ఎన్నో చోట్ల అంటే కారణం వారే, వారు చేసిన ఉపకారం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాలి. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తే ఈ పూర్వాచార పరంపరలో ఈ బ్రాకెట్లో రాసినవన్నీ కూడా ఆల్టర్నేట్ నేమ్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆల్టర్నేట్ నేమ్స్. ఉయ్యకొండారన్న పుండరీకాక్షులన్న ఒకరే. ఒకటి ద్రావిడ నామం, ఒకటి సంస్కృత నామం. ఎంబెరుమానార్ భగవద్ రామానుజులు. ఎంబెరుమానార్ అంటే భగవద్ రామానుజులు అని అర్థం. ఇక్కడ వరకు ఉన్న సాంప్రదాయం ఒకటి, ఇక్కడ నుంచి కొద్దిగా విస్తరించింది. ఏమిటి ఇక్కడ దాకా ఉన్న ప్రాసెస్? ఇక్కడ దాకా ఉన్న ప్రాసెస్ని తర్వాత స్క్రీన్లో చూడొచ్చు. ఓరాన్ వഴി అని ఈ సంప్రదాయానికి పేరు. రంగనాథుడు మహాలక్ష్మి అమ్మవారికి మంత్రాలను, అమ్మవారు విశ్వక్సేనులు, విశ్వక్సేనులకు నమ్మాళ్ళు వరకు, అలా అలా భగవద్ రామానుజుల వరకు ఉన్నటువంటి ఒక సంప్రదాయానికి ఓరాన్ వడి సంప్రదాయము అని పేరు. అంటే ఏంటి? ఒకరి నుంచి ఒకరి వరకే. అక్కడ మీకు స్క్రీన్ మీద ఒక పాసురం కూడా ఉంది. ఇది ఆళ్వార ప్రబంధంలోది కాదు, మనవాళ మామనులు ఉపదేశ రత్నమాలయ అనే ప్రబంధంలో మనకు అనుగ్రహించిన ఒక పాసురం. ஓரான் வழியாய் உபதேசித்தார் முன்னோர் ஏறார் எதிராசர் இன்னருளால் பாருலகில் ஆசையுடையோர்க்கெல்லாம் ஆரியர்கள் கூறுமென்னு పేసివరం బరుతార్ పిన్. అప్పటిదాకా ఉన్నటువంటి సంప్రదాయానికి ఓరాన్ వడి సంప్రదాయం అని పేరు. ఒకరి నుంచి ఒకరికి. ఒక శిష్యుడు ఒక ఆచారాన్ని సేవించి అనేక సంవత్సరాలు వారికి సేవ చేసిన తర్వాత పలు విధాలుగా అనేక రకాలుగా వారిని పరీక్షించి 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 అప్పుడు కొంత జ్ఞానాన్ని వారికి ఇచ్చేవారు. చాలా రహస్యమైనటువంటి మంత్రాన్ని వారికి ఉపదేశించేవారు. మంత్ర అర్థాన్ని కూడా అట్లాగే ఉపదేశించేవారు. రెండు రకాల ఆచారాలు మనకు చెప్తారు. స్క్రీన్ మీద రాయలేదు దాసుడు, మీరు రాసుకోండి. ఒకటి అనువృత్తి ప్రసన్నాచార్యులు. అనువృత్తి, ANUVRUTTI. అనువృత్తి ప్రసన్నాచార్యులు. అనువృత్తి ప్రసన్నాచార్యులు ఒక కేటగిరీ. రెండో కేటగిరీ కృపామాత్ర ప్రసన్నాచార్యులు. కృపామాత్ర ప్రసన్నాచార్యులు. రైట్? ఇప్పుడు అనువృత్తి ప్రసన్నాచార్యులు అంటే సేవ చేయగా 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 వారు పరీక్షించి వారికి సంతోషం అనిపించిన తర్వాత మనకు కొన్ని విషయాలు చెప్తారు. అది కేటగిరీ 1, అనువృత్తి ప్రసన్నాచార్యులు. కృపామాత్ర ప్రసన్నాచార్యులు అంటే అయ్యో వీళ్ళు చెడిపోతున్నారు, అయ్యో వీళ్ళు పరమాత్మ యొక్క జ్ఞానాన్ని సంబంధాన్ని తెలుసుకోగా ఏదో ఏదో మార్గాల్లో పడిపోతున్నారు, వీళ్ళని కాపాడాలి, వీళ్ళకి మనమే వెళ్ళి ఏదైనా విషయాలు చెప్పాలి అని ఆర్తితోని వాళ్ళందరినీ దగ్గర తీసుకొని ఇది కాదు, ఇది మంచి మార్గము అని చూపించి వాళ్ళకి, వాళ్ళు అడిగినా అడగకపోయినా వాళ్ళు బాగుపడాలి అని ఉపదేశం చేసేటువంటి ఆచార్యులకు కృపామాత్ర ప్రసన్నాచార్యులు అని పేరు. తిరుప్పావ వ్యాఖ్యానాన్ని కానీ తిరుప్పావ ప్రవచనాన్ని కానీ మీరు సేవించి ఉంటే ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేర్పాడి అనే పాసురంలో వళ్ళల్ పెరుం పసుక్కల్ అని వస్తుంది. వళ్ళల్ పెరుం పసుక్కల్, ఉదారమైన పెద్దవైన పశువులు, ఆవులు. ఎట్లాట?
ధారలు ధారలుగా పాలని స్రవిస్తూ ఉన్నాయట. తిరుప్పావే వ్రతాన్ని మనం చేసినట్లయితే పశువుల కొట్టంలోకి, అంటే పశువులు ఉండేటువంటి ఆ ప్లేస్లోకి వెళ్ళి మనం ఒక బిందెను పెట్టుకొని ఆ పశువు పొదుగు కింద ఆ బిందెను పెట్టి దాని శిరను పట్టుకొని ఇలా లాగడమే ఆలస్యం. ధారలు ధారలుగా ధారలు ధారలుగా కుండలు పొర్లిపోయి పాలొస్తూ ఉంటాయి. తిరుప్పావి వ్రతంలో మనం అన్వయిస్తే అంతటి సంపద కలుగుతుంది అని ఆండాళ్ళ తల్లి మనకు మూడో పాసులోనే ఫలశ్రుతి చెప్తుంది. అక్కడ వ్యాఖ్యానంలో చెప్తారు, వళ్ళలు పెరుంపసక్కలు అంటే తిరుప్పావి అంతా ఆచార వైభవమే. తిరుప్పావిని అనుభవించే విధానం చాలా విధాలుగా ఉంటుంది. ముందు అమ్మవారు ఏం చెప్పింది అనే విషయాన్ని ఒక ప్రక్రియలో వర్ణిస్తారు. తర్వాత తిరుప్పావై ఆచార్య వైభవం, తిరుప్పావై దివ్యదేశ వైభవం, తిరుప్పావై రామానుజ వైభవం, ఇలా రకరకాల అనుభవాలు ఉన్నాయి. అక్కడ పెరుం పశుక్கள் అన్నప్పుడు ఆ పశువులకు 4 సిరలు ఉంటాయి. 4 కారణాల వల్ల ఆచార్యులు ఉపదేశం చేస్తారు అని. భగవంతుడు తమను ఒకడికి ఉపదేశం చేయడం కొరకే పంపించారు అని ఒక కారణం. రెండో కారణం వీళ్ళు చెడిపోతున్నారు అని. మూడవది వారు అడిగినా అడగకపోయినా చెప్పే ఒక స్వభావం. నాలుగవది అయ్యో వీళ్ళు పాడైపోతున్నారే అని చూసి వారు ఓర్వలేక వారిని ఏదో రకంగా మార్గంలో అయ్యా కొద్దిగా సమయం ఇవ్వండి, కొద్దిగా సమయం ఇవ్వండి, ఒక 3 నిమిషాలు సమయం ఇవ్వండి, ఒక 10 నిమిషాలు సమయం ఇవ్వండి అని అడిగి మాట్లాడి ఆ కొద్ది సమయంలోనే భగవద్ వైభవాన్ని, భాగవత వైభవాన్ని, ఆచార్య వైభవాన్ని, వామనుడిగా వచ్చి త్రివిక్రముడుగా పెరిగినట్లు పరమాత్మ. ఆ మూడు మూడు అంటే అర్థం ఏంటి? 3 రహస్యాలు అని అర్థం కదా. 3 రహస్యాలు తెలుసుకోండి, ఉజ్జీవించండి అని. అలా కొద్ది సమయాన్ని తీసుకొని ఆ సమయంలోనే అనేకమైన విషయాన్ని వాళ్ళకి తెలియజేసి భగవంతుడికి అభిముఖంగా ఉన్నట్టుగా వాళ్ళని చేసి వాళ్ళని తీర్చిదిద్దేవారు. కృపామాత్ర ప్రసన్నాచార్యులు. వీరికి ఏం సేవ చేయక్కర్లేదు, వేరే సేవ ఆశించరు. రైట్, వీళ్ళే అవసరమైతే వెళ్ళి సేవ చేస్తారు, వీరే అవసరమైతే వెళ్ళి సేవ చేస్తారు, వాళ్ళని తీర్చిదిద్దుతారు. అటువంటి కోవలో ప్రథమ శ్రేణిలో ఉన్నటువంటి వారు భగవద్ రామానుజులు. అప్పటిదాకా ఓరానుడి సంప్రదాయం మనకు తెలుసు, చాలా చోట్ల విన్నాం కూడా. పెరియ నమ్మి ద్వారా పంచ సంస్కారాలు అయ్యాయి భగవద్ రామానుజులకి. కానీ మంత్రార్థాన్ని మాత్రం మీరు తిరుక్కోష్టియూర్ నమ్మి దగ్గరికి వెళ్ళి సేవించండి అన్నారు. శ్రీరంగం నుంచి తిరుక్కోష్టియూర్ 60 మైళ్ళు, సుమారుగా 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవారు రామానుజులు. అలా మొట్టమొదటిసారి వెళ్ళి తిరుక్కోష్టియూర్ నంబి ఇల్లు ఎక్కడ, తిరుమాళిగ ఎక్కడ అంటే అదిగో ఆ చివరిలో అంటే అక్కడి నుంచే త్రిదండాన్ని నిలబెట్టి సాష్టాంగం చేసి నిలబడి మళ్ళీ సాష్టాంగం చేసి నిలబడి మళ్ళీ సాష్టాంగం చేసి ఇంటి దాకా వెళ్ళారు. ఫలానా వచ్చాము అని చెప్పారు. ఇప్పుడు కాదు ఇంకొకసారి అన్నారు. అలా 17 సార్లు తిరిగారు. 17 సార్లు కూడా అంతే శ్రద్ధ, అంతే భక్తి, అంతే వినయం. అలా కష్టపడి 18వసారి వారు లోపలికి పిలిచారు తిరుక్కోష్టియూర్నందు. అప్పుడు వీరికి మంత్రార్థాన్ని చెప్పారు. ఇంత కష్టపడతారండి ఎవరైనా? కష్టపడతామా మనం? మనకి ఏదన్నా ఒక పని కావాలి అంటే ఒకరికి ఫోన్ చేస్తాం. వారు ఫోన్ ఎత్తకపోతే, వారి ఫోన్ ఎంగేజ్ వస్తే 10 నిమిషాలు కూడా మనం వెయిట్ చేయలేము. నెక్స్ట్ మినిట్ ఇంకో ఫోన్ కాల్ పెడుతుంది వేరే వాళ్ళకి, వచ్చేసేయాలి మనకి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా. వెయిట్ చేసేంత ఓపిక మనకు లేదు. అటువంటిది 100 కిలోమీటర్లు వెళ్ళి 100 కిలోమీటర్లు రావటం, 200 కిలోమీటర్లు కాలి నడకన 17 టైమ్స్ వెళ్ళిన ప్రతిసారి ఏమాత్రం చికాకు లేకుండా, ఏమాత్రం జుగుప్స లేకుండా అంతే రెస్పెక్ట్తోని వెళ్ళారు రామానుజు. మంత్రార్థాన్ని విన్న తర్వాత తిరుక్కోష్టియూర్ నంబి, వారికే గోష్ఠి పూర్ణుడు అని పేరు. తిరుక్కోష్టియూర్ అనేది ఒక దివ్యదేశం. సౌమ్య నారాయణ పెరుమాళ్ అద్భుతమైన దివ్యదేశం, తప్పక చూడాల్సింది. నవంబర్లో భారత్కి వచ్చేవాడు ఎవరైనా ఉంటే తెలియజేయండి. తిరుమంతర కాలక్షేపం రెండవ గోష్ఠి కూడా నడుస్తుంది. మొదటి గోష్ఠి అయిపోయింది. అందరం కలిసి తిరుక్కోష్టియూరికి వెళ్ళి ఎక్కడైతే భగవద్ రామానుజులు మంత్రార్థాన్ని పొందారో అక్కడ అన్ని సూత్రాలు పెరుమాళ్ళ సన్నిధిలో విన్నవించాలి అని ఒక సంకల్పం. అక్కడ కొన్ని కైంకర్యాలు చేయాలి అని సంకల్పం. తెలుసో తెలియకో 2 సంవత్సరాల క్రితం ఏదో ఒక సందర్భంలో అక్కడ ఎంబెరుమాడ ఉత్సవాలు, రామానుజుల ఉత్సవాలు సరిగా నడవలేకపోతున్నాయి, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు ఒక స్వామి ద్వారా ఉడితా భక్తి కైంకర్యంగా మన గోష్ఠి ద్వారా చేశాం. అప్పుడే వారు ఆహ్వానించారు, స్వామి మీరు గోష్ఠిగా రండి, మీకు అన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాం,
మీకు వసతి ఏర్పాటు చేస్తాం, సాపాటు ప్రతిదీ ఏర్పాటు చేస్తే మీరు చక్కగా ప్రవచనం చేసుకోండి అన్నారు. వెళ్ళలేకపోయాం అప్పుడు. బట్ ఒక 2-3 రోజులు అక్కడ అట్లీస్ట్ ఒక 1.5 డే అన్న అక్కడ ఉండి కృతజ్ఞతగా ఎక్కడ భగవద్ రామానుజులు మంత్రార్థాన్ని పొందారో అక్కడ కృతజ్ఞతగా మనం వెళ్ళి కొంత కైంకర్యం చేయాలి అని ఒక ఆశ. రైట్, తెలియజేస్తాం మీకు అప్పుడు. సో అలా పొందినటువంటి వారు తిరుక్కోష్టియూరు చెప్పారు నంబి గారు, ఇది చాలా రహస్యం సుమా, నువ్వు వాళ్ళకి వీళ్ళకి చెప్పావు, చెప్పకూడదు అట్లా అన్న. సరే అండి అన్నారు. బయటకు వచ్చారు, చూశారు, ఎవడు ఈ కలియుగంలో శమధమాది నియమాలు, అంతర ఇంద్రియ నిగ్రహం, బాహ్య ఇంద్రియ నిగ్రహం, వీటినే సమము దమము అంటారు కదా. చూసింది చూడాలి అనిపించడం, అనుభవించింది అనుభవించాలనిపించడం, ఇలాంటివన్నింటి వైపు పరిగెడుతూ ఉంటుంది ఇంద్రియాలన్నీ. వాటన్నిటిని కంట్రోల్లో పెట్టుకొని ఆ, ఆచారాలే సర్వస్వం అనుకొని అంత నిష్ట కలిగి ఈ కలియుగంలో ఇవన్నీ సాధ్యమయ్యేవేనా? ఇంత కష్టపడి ఇన్ని రకాలుగా పరీక్షిస్తే ఈ మంత్రార్థం ఎలా వీళ్ళందరికీ చేరుతుంది? ఎలా వీళ్ళందరూ ఉజ్జీవిస్తారు? అంటే అంతకాలం వీళ్ళందరూ జనన చక్రాల్లో పడి కష్టాలు అనుభవించాల్సిందేనా? వీళ్ళకి ఇంకా మోక్షం పొందే మార్గం లేదా? ఇలా అయితే ఎట్లా అనుకున్నారు రామానుజు. అనుకొని అదే తిరుక్కోష్టియూరులో ఆ గోపురం పైకి ఎక్కి ఆ మంత్రాన్ని వెదజల్లారు అని కొందరు చెప్తున్నారు. కానీ ఒక్కసారి మనం ఆలోచిస్తే పరమ వైదిక సిద్ధాంతం మనది. పరమ వైదిక సిద్ధాంతం. మంత్రము అంటే డెఫినేషన్ నిన్న సెషన్లో మీరు రాసుకున్నారు. మననేన త్రాయతే ఇది మంత్ర, మంతారం త్రాయతే ఇది మంత్ర. దేన్ని మీరు ఉపాంశువుగా, ఉపాంశువు అంటే మీరు చెప్పే విషయం, మీరు మననం చేసేది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వినపడాలి అంతే. దాన్ని మననం చేస్తూ పలుమార్లు చేయడం వల్ల అది మిమ్మల్ని రక్షిస్తుంది అని. ధర్మశాస్త్రం మనకి ఏం చెప్తుంది అంటే మంత్రం యత్నేన గోపయేత్ అంటుంది. మంత్రాన్ని మనం రక్షించాలి అని. గాయత్రి మంత్రం ఉంది. బండి రివర్స్ చేసినప్పుడు హారంలో గాయత్రి మంత్రం, కాలింగ్ బెల్ కొడితే గాయత్రి మంత్రం, రింగ్ టోన్ గాయత్రి మంత్రం. తప్పు, అది రక్షించబడలేదు. మంత్రాన్ని రక్షిస్తేనే పనిచేస్తుంది. టేప్ రికార్డర్లో వినో, కాలింగ్ బెల్లో పెడితే ఇంకా మంత్రం యత్నేన గోపయేత్ అనే దానికి అర్థం ఏంటి? ఒక వైదికమైన ప్రక్రియ ఏర్పాటు చేసి, ఒక హోమం చేసి, ఒక గురువు సమక్షంలో తండ్రి మొదటి గురువుగా ఉండి యజ్ఞోపవీతం ధరించిన తర్వాత చెవులో బ్రహ్మమంత్రాన్ని చెప్తాడు. దాన్ని మీరు సదస్యం చేస్తే ఎట్లా? సదస్యం అంటే ఓపెన్, రహస్యం అంటే సీక్రెట్. మరి రామానుజులు అట్లా చెప్పుంటారా? అట్లా చెప్తారా రామానుజులు? ఒక్కసారి మీరు ఆలోచించండి. అట్లా చెప్పే అవకాశం లేదు. పరమ వైదిక సిద్ధాంతం మనది. సాక్షాత్ ఆదిశేష అంశ. ఏం చేసి ఉండొచ్చు? పోని ఒకవేళ చెప్పారని అనుకుందాం. ఎగ్జాంపుల్, స్వామినారాయణ పెరుమాళ్ గోపురం ఆ పైన ఇప్పుడున్నటువంటి ఫ్లోరా ఫనా వేరు, అప్పుడున్న ఫ్లోరా ఫనా వేరు. చక్కటి బృందావనం, గార్డెన్స్, అన్ని చోట్ల దివ్యదేశాల్లో చక్కటి వృక్ష సంపద, గ్రీనరీ ఉండేది. ఆ పైన ఎత్తైన గోపురం పైన నిలబడి చాలా గాలి వస్తుంటే ఈయన చెప్పే మాటలు ఎవరికి వినపడతాయండి? వినపడతాయా? అది తప్పు ప్రచారం. ఏం జరిగి ఉండొచ్చు అంటే ఆసక్తి ఉన్న వారందరూ రండి అని రామానుజులందరినీ తీసుకొని ఆ గోపురంలో పైన ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క హాల్ లాంటివి కూడా ఉంటాయి. అలాంటి ప్లేస్లో కూర్చోబెట్టుకొని ఇది చాలా గొప్పదైన మంత్రం, మీరు ఆచార సమార్షణం పొందితే ఆచారాల ద్వారా ఈ మంత్రాన్ని పొందొచ్చు, ఇది నారాయణ మంత్రం ఇది అని తిరుక్కోష్టి నమ్మే యొక్క పాదుకలే ముందు పెట్టుకొని ఆ మంత్రం యొక్క వైభవాన్ని 10 మంది తెలుసుకొని సంప్రదాయంలోకి వచ్చేలాగా చేశారు అని మన పెద్దలు చెప్తున్నారు. రైట్, అది కూడా చెప్పొద్దు అని నియమనం. అది తెలిసింది ఎవరికి? తిరుక్కోష్టి ఉన్నవి. తెలిసిన వెంటనే వచ్చారు. వచ్చి రామానుజ, ఆచార్య నియమనాన్ని ఉల్లంఘనం చేస్తే నీకు నరకం అని తెలియదా? ఎందుకు ఇట్లా చేశావు అంటే
అప్పుడు రామానుజులు అన్నారు, అడిగేన్ దేవవారు చెప్పిన మాట అక్షర సత్యం. కానీ ఇంతమంది శ్రీవైకుంఠానికి పరిగెడుతూ ఉండగా దాసుడొక్కడు నరకానికి వెళ్ళినా పర్వాలేదు అని ఆ వైభవాన్ని తెలుసుకోవాలని వీళ్ళకు చెప్పడం జరిగింది అని సాష్టాంగపడిన తర్వాత అప్పుడు కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకుంటారు తిరుక్కోస్ట్యూర్ నంబి. సౌమ్యనారాయణ పెరుమాళ్ గోపురం, ఆ గోపురం పైన భగవద్ రామానుజుల యొక్క విగ్రహాన్ని కూడా మనం చూడొచ్చు. చూడండి, ఇంత హైట్లో ఉండి చెప్తే ఎవరికండి వినపడేది. అందరినీ పిలిచారు రండి అని, సమాయత్తం చేశారు. తిరుక్కోస్ట్యూర్ కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని భగవద్ రామానుజుని కౌలించుకొని ఎంబెరుమానారే అని అన్నారు. ఎంబెరుమానారే, ఓ ఉన్నతమైన పురుషుడా, ఓ స్వామి అని అర్థం. అంటే ఇంత ఉన్నతమైన ఆలోచన మాకు కలగలేదే. ఇంతమంది ఉజ్జీవించి పెరుమాళం చేరుకుంటే అది భగవద్ ముఖోల్లాసమే కదా. ముఖోల్లాసం అంటే ఆనందం అని అర్థం. మనందరం కర్మబంధంలో చిక్కుకొని ఒక్కొక్కరు ఒక చోట్లో ఉన్నాం. మీరు ఒక దేశంలో ఉన్నాం, మేము ఒక దేశంలో ఉన్నాం. ఒకే దేశంలో ఒకే సిటీలో మేము ఒక ప్రాంతంలో ఉన్నాం, ఇంకొక ప్రాంతంలో ఉన్నారు. మనందరం వీఆర్ బౌండ్ టు కర్మ. దానికి కట్టుబడి ఒక్కొక్క దేహాన్ని ధరించారు. ఈ కర్మ సంబంధంలో ఉన్నటువంటి దేహాలు 4 రకాలని చెప్తారు. దేవ, రాసుకోండి, దేవ, మనుష్య, తిర్యక్, స్థావర. ఐ రిపీట్, దేవ, మనుష్య, తిర్యక్, స్థావర. అత్యధిక పుణ్యం చేసుకుంటే దేవ శరీరాలు, పుణ్యము పాపం కలిసి ఉంటే మానవ శరీరాలు. పాపం ఎక్కువ పుణ్యం తక్కువ ఉంటే తిరియక్ అంటే జంతువులు, పశుపక్షాదులు. పాపమే ఎక్కువగా ఉంటే స్థావరాలు, కొండ గుట్ట మౌంటైన్స్, ఇవన్నీ కథలను ఉండేటువంటి. ఇవన్నీ బద్ధులే, సంసారంలో ఉన్నటువంటి వాళ్ళే, మనకు మోక్షం లేదు. ఇలా ఉన్న మనము ఎప్పుడో ఒక జన్మలో పెద్దల ద్వారా ఆచార సమాచారాన్ని పొంది, మంత్రాన్ని పొంది, మంత్ర అర్థాన్ని తెలుసుకొని స్వరూప జ్ఞానం కలిగిన తర్వాత, పరమాత్మ యందు శరణాగతి బుద్ధితో ఉన్న తర్వాత ఆయన సంతోషించి మనకు ముక్తిని ఇస్తే, ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత జీవాత్మ సూక్ష్మమైన శరీరాన్ని ధరించి కాంతి మార్గం, అర్చిరాది మార్గం అంటారు, సూర్యమండలాన్ని భేదించుకొని అనేక లోకాలు దాటి విరజ అనే ఒక నదిలో స్నానం చేసి ఆ తర్వాత శ్రీమన్నారాయణ లాంటి దేహాన్ని పొంది ఆ శ్రీమన్నారాయణ చేరుకొని అక్కడ అద్వితీయమైన నిరతశీయమైనటువంటి ఒక కైంకర్యం, ఆ పెరుమాళ్ళకు అమ్మవార్లకి ఒక సేవ చేయటం, ఎప్పుడూ ఆనందంగా ఉండే ఒక స్థితి, అది మోక్షం. అందరూ పొందాలి అన్న భావన మాకు రాలేదు, కానీ రామానుజ మీకు వచ్చింది అని ఎంబెరుమానారే అన్నారు. అంటే మాకన్నా ఎక్కువ ఇతరులకు హెల్ప్ చేయాలి, ఉపకారం చేయాలన్న ఒక బుద్ధి కలిగినటువంటి మహానుభావ అని సంబోధించారు. చూడండి, ఎంబెరుమాన్ అంటే శ్రీమన్నారాయణుడు అని అర్థం. ఎంబెరుమానార్ అంటే రామానుజులు అని అర్థం. భగవంతుడికేమో సింగులర్ కదా, ఏకవచనం. రామానుజులకేమో బహువచనం, రెస్పెక్ట్ఫుల్ వర్డ్. ఇది సంప్రదాయం, ఇది మన సంప్రదాయం. అంటే భగవంతుడికి సింగిల్ సంభావన, ఆచార్యుడికి రెట్ట సంభావన అంటారు సంప్రదాయాల్లో. ఆచార స్థానం అంత గొప్పది మన సంప్రదాయాల్లో. కాబట్టి భగవద్ రామానుజులకు ఎన్నో పేర్లు ఉన్నాయి. కానీ ఎంబెరుమానార్ అన్న పేరు చాలా సార్థకమైన పేరు. ఇటు పక్కన ఉపదేశ రత్నమాలలో ఇంకొక పాసురం కూడా ఇచ్చారు. నా శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ఎంబెరుమానార్ దర్శనం అని పేరు. దర్శనం అంటే అభిప్రాయము, మతము అని అర్థం, ఫిలాసఫీ. எம்பெருமானார் தரிசனமென்னே இதற்கு நம்பெருமாள் பேரிட்டு நாட்டி வைத்தார். அம்புவியோர் இந்த தரிசனத்தை எம்பெருமானார் வளர்த்தார், அந்த செயல் அறிகைக்கா. భగవద్ రామానుజులు ఎంత కష్టపడి ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేశారో తర్వాతి వాళ్ళు తెలుసుకోవాలని ఈ సిద్ధాంతానికి ఎంబెరుమానార్ దర్శనం అని పేరు పెట్టారు. ఎవరు? సాక్షాత్ రంగనాథుడే.
రంగనాథుడే మన సంప్రదాయానికి ఎంబెరుమానార్ దర్శనం అని పేరు పెట్టి నాట్టి వైத்தார், పేరిట్టు నాట్టి వైத்தார், పేరు పెట్టి నాటారు. పూర్వకాలంలో పెళ్ళిళ్ళు అయితే ఇంటి ముందు పందిర్లు వేసేవారు. ఆ పందిర్లు వేసినప్పుడు భూమిని తవ్వి ఒక గుంజ పాతేవారు. చెక్కతో ఉన్నటువంటి ఒక పెద్దది ఒక లాగ్, దాని గుంజ అంటారు. దాన్ని పాతేసి మట్టి మొత్తం కప్పిపెట్టి గట్టిగా ఇట్లా ఊపేవారు, గట్టిగా ఉందా లేదా అని. అలా దీనికి ఎంబెరుమానార్ దర్శనం అని పేరు పెట్టి గట్టిగా నాటేశారు రంగనాథుడు. అంత గొప్ప సంప్రదాయం మనకు. రామానుజులకు ఎన్నో పేర్లు ఉన్నాయి. ఉడయవర్, శ్రీ భాష్యకారర్, తిరుప్పావై జీయర్, ఇళయాళ్వాన్, ఎన్నో పేర్లు ఉన్నప్పటికీ కూడా మన పూర్వాచారులందరూ కూడా ఎంబెరుమానార్ అనే పిలుస్తారు. దానికి కారణం వారు చేసిన త్యాగం, వారు మన పట్ల చూపిన ప్రేమ, మనందరం ఉజ్జీవించాలని వారు పడినటువంటి ఒక ప్రయాస, కష్టం, ఇవన్నీ ఆ పేరులో ప్రతిబింబిస్తాయి, రిఫ్లెక్ట్ అవుతాయి. అందుకనే మన పెద్దలు ఎన్ని పేర్లున్నా ఎంబెరుమానార్ ఎంబెరుమానార్ అనే వాడతారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎంబెరుమాన్ అంటే పెరుమాళ్ళు శ్రీమన్నారాయణుడు, ఎంబెరుమానార్ అంటే రామానుజులు అని అర్థం చేసుకోవాలి. రైట్? అలా ఆ ఆచార్యతోనే ఒక బిరుదు పొందారు. ఇక తర్వాత అప్పటి నుంచి ఆ ఒకరి వరకు ఉన్నటువంటి ఆ సిద్ధాంతం, ఈ మంత్రార్థం కాస్త ఏం చెప్పారు ఇక్కడ, ఈ 37 పాసులను ఒక్కసారి మళ్ళీ పరిశీలించండి. ஓரான் வழியாய் உபதேசித்தார் முன்னோர் ஏறார் எதிராசர் இன்னருளால் பாருலகில் ஆசையுடையோர்க்கெல்லாம் ஆரியர்கள் கூறுமென்ன, ఆశయుడోర్కెల్లాం ఆర్యర్హాళ్ కూరుమెన్ను, ఆశ ఉన్న ప్రతి ఒక్కరికి తెలియచేయండి అని చెప్పిన వారు భగవద్ రామానుజులు. అప్పటిదాకా ఒకరి నుంచి ఒకరికే, ఒకరి నుంచి ఒకరికే అయితే ఎప్పుడు ఈ సంప్రదాయం వృద్ధి చెందేది. అలా కాదు, వారికి ఆసక్తి ఉంటే వారికి తెలియచేయండి. అంటే ఏంటి అర్థం? ఒకటే క్రైటీరియా, భగవాను తెలుసుకోవాలి, తిరుమంత్రార్థాన్ని మనం తెలుసుకోవాలి అంటే మీరు రామానుజులాగా కిలోమీటర్లు నడవాల్సిన అక్కర్లేదు. ఓకే, మీకు ఎప్పుడన్నా మ్యారథాన్ ఉంటే 20K 10K మీరు పరిగెత్తండి, ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్. బట్ మీరు సంప్రదాయం కోసం నడవాల్సిన అవసరం లేదు, పరిగెత్తాల్సిన అవసరం లేదు, మూటలు మోయాల్సిన అవసరం లేదు, ఏ ఫిజికల్ కష్టపడాల్సిన అవసరం లేదు. మానసికంగా ఆసక్తి ఉంటే చాలు. రైట్? ఆసక్తి ఒకటి ఉంటే నేను తెలుసుకోవాలి, 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 ఇది చాలా ముఖ్యం, ఇది చాలా ముఖ్యం అని ఒక ఆసక్తి స్పైక్ అది ఒక్కటి ఉంటే చాలు. తెలియచేయండి అని తర్వాత కాలంలో ఉన్న ఆచార్యులకు ఆజ్ఞ ఇచ్చారు భగవద్ రామానుజులు. ఆ తర్వాత నుంచి కొంచెం విస్తారంగా మనకు అందింది. అయితే తిరుక్కోస్ట్యూర్ నంబి భగవద్ రామానుజులకు చాలా విస్తారంగా చాలా అర్థాలు చెప్పారు. వాటిని భగవద్ రామానుజులు ఏమైనా గ్రంథస్థం చేశారా, గ్రంథంలో రాశారా అంటే మనకేం కనపడడం లేదు, మనకేమీ కనపడటం లేదు. గద్యత్రయం ఉంది, 3 గద్యాలు ఉన్నాయి. నిత్య ఆరాధన గ్రంథం ఒకటి ఉన్నది, శ్రీభాష్యం ఉంది, వేదార్థ సంగ్రహం, వేదాంత సారం, వేదాంత దీపం, గీతా భాష్యం, 9 గ్రంథాలు కనబడుతున్నాయి. కానీ తిరుమంత్రం గురించి వారు రాసినట్టుగా లేదు. మరి మనకి ఎట్లా వచ్చిందండి? మీరు ఇప్పుడు 115 సూత్రాలు అన్నారు, ఈ సూత్రం ద్వారా మనకు అన్ని విషయాలు వస్తాయి అంటున్నారు, ఎట్లా వచ్చి ఉండవచ్చును అంటే ఒకసారి ఈ ఆచార్య రత్నహారం చూడండి. రామానుజుల తర్వాత వారి పిన్ని కొడుకు గోవింద భట్టర్ పూర్వాశ్రమం అంటే సన్యాస ఆశ్రమాన్ని తీసుకోవడానికి ముందు అన్నది, బిఫోర్ ఆఫ్టర్ అంటాం కదా. ఆ సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత ఒక పేరు ఉంటుంది వారికి, అది ఎంబార్. పరాశర భట్టర్, నంజీయర్, నంబిళ్ళై, వడక్కు తిరిగి పిళ్ళై లోకాచార్యర్. ఇక్కడ అయిపోదాం మనం. పిళ్ళై లోకాచార్యర్ మేలుకోటలో ఉన్నటువంటి పిళ్ళై లోకాచార్య స్వామి సన్నిధి. పిళ్ళై లోకాచార్య స్వామి వారి యొక్క వైభవాన్ని ఒకసారి మనం తెలుసుకుందాం. ఎందుకు తెలుసుకోవాలి అంటే వారే మనకి గ్రంథాన్ని అనుగ్రహించిన వారు. ముముక్షు పడి 3 మంత్రార్థాలు,
ఆ గ్రంథాన్ని మనకు కృప చేసినటువంటి వారు పెళ్ళేలోకాచార్య స్వామి వారు. వారి యొక్క వైభవాన్ని ఇప్పుడు మనకు సమయం ఉంది, ఒక 10 నిమిషాలు కొంచెం సేవిద్దాం. ఇప్పుడు మంత్రార్థం ఒకరి నుంచి ఒకరి వరకే వచ్చేటువంటి సంప్రదాయాన్ని దాన్ని కాస్త ఛేదించి దాన్ని స్టాప్ చేసి ఇలా కాదు, ఆసక్తి ఉన్న వారికి తెలియజేయండి అని చెప్పారు రామానుజులు. ఆ తర్వాతి కాలంలో కూడా వారికి అందింది. కానీ వడకు త్రివేది పిళ్ళై అని ఒక మహానుభావుడు ఉన్నారు. ఈ పిళ్ళలోకాచార్య స్వామి యొక్క వృత్తాంతాన్ని కొద్దిగా సేవిద్దాం. వడకు త్రివేది పిళ్ళై అనే ఒక మహా ఆచార్యులు, వారు నంబిళ్ళై అనే ఆచార్యుల శిష్యులు. నంబిళ్ళై అని ఒక ఆచార్యులు, వారి యొక్క శిష్యులు వడక్కు త్రివీధి పిళ్ళై. వీరికి సంతానం లేదు. సంతానం లేదు అంటే సంతానం పైన వారికి ఆసక్తి లేదు. వారి అమ్మగారు వచ్చారు. వడక్కు త్రివీధి పిళ్ళై అమ్మగారు వచ్చి నంబిళ్ళే సన్నిధిలో, నంబిళ్ళే అనే ఆచార్యులు శ్రీరంగంలో వేయించేసినప్పుడు వారు వచ్చి దాసోహం సమర్పించి, అయ్యా కాస్త మీరు అనుగ్రహించాలి సంతాన భాగ్యాన్ని అని అంటే, అలాగే అని అప్పుడు ఒక మాట చెప్పారు. నంబిళ్ళే అనే ఆచార్యులు వడకు త్రివీధి పిళ్ళై వారిని పిలిచి, మీ శ్రీమతి ఋతుస్రావం అయిన తర్వాత 5వ రోజు స్నానం చేసిన తర్వాత ఒకసారి తీసుకొని రండి సన్నిధికి అని చెప్పారు. అలా తీసుకొచ్చిన తర్వాత ఒకసారి వారిని చూసి మంగళాశాసనం చేశారు, పంపించారు. నంబిళ్ళయ్య అనే ఆచార్యులు ఎంత గొప్పవారంటే, శ్రీరంగాన్ని ఎంతమంది సేవించారు? జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. సేవించారు. మీరు ప్రదక్షిణ చేసుకుని వచ్చిన తర్వాత అక్కడ ఒక ఒక స్తంభానికి ఒక ఇత్తడితో తాపడం చేసినటువంటిది ఒక స్లాంటింగ్ ఉంటుంది. ఒకటి ఇత్తడితోని ఒక స్లాంటింగ్ ఒక స్తంభం ఉంటుంది. దానికి కొంచెం స్లాంటింగ్ ఒకటి ఉంటుంది అనమాట. ఒక ఇత్తడితో చేసిన దాన్ని పెడుతుంటారు. అంటే ఇట్లా ఆనుకోవడానికి కూర్చున్నట్టుగా ఉంటుంది. నంబిళ్ళయ్య గారు అక్కడ కూర్చొని కాలక్షేపం చేశారు. నంబిళ్ళయ్య గారు కాలక్షేపం చేస్తుంటే గోష్ఠి అయిపోయిన తర్వాత బయటకు వస్తూ ఉంటే బయట ఉన్న వాళ్ళు అనుకునేవారట, ఇది నంబిళ్ళయ్య గోష్ఠియో నంబెరుమాళ్ గోష్ఠియో అని. నంబెరుమాళ్ అంటే రంగనాథుడి యొక్క ఉత్సవ విగ్రహం. నంబెరుమాళ్ళ ఉత్సవం ఏమైనా నడుస్తుందా, లేదా నంబిళ్ళయ్య గారి కాలక్షేపమా? అంటే వీరి ఉత్సవానికి ఎంతమంది అయితే వస్తారో, పెరుమాళ్ ఉత్సవానికి ఇసుకేస్తే రాళ్ళంత జనం ఎట్లయితే ఉంటారో, నంబిళ్ళయ్య గారి కాలక్షేపం చేస్తున్నా కూడా అంతమంది వచ్చేవారట. అంత గోష్ఠి, అంత వైభవంగా ఉండేది నంబిళ్ళయ్య అంటే. వారు అనుగ్రహం చేశారు. ఆ తర్వాత వడక్కు తిరివేది పెళ్ళై అనే మహానుభావులకి ఒక పిల్లవాడు జన్మించాడు. అయితే వారు ఏం పేరు పెట్టాలి? వారు వారి ఆచార్యుల పేరే పెట్టారు. నంబిళ్ళే అనే ఆచార్యులకు లోకాచార్యులు అని ఇంకో పేరు కూడా ఉంది. ఉడగాసిరియర్ சொல்லுவார்கள் தமிழிலே. ఉడగాచార్యర్ ఆర్ నంబిళ్ళే. సో వారు ఏం చేశారు? లోకాచార్య పెళ్ళై అని పేరు పెట్టారు. ఏం పెట్టారు? లోకాచార్య పెళ్ళై. అంటే వారి అనుగ్రహంతో పుట్టారు కాబట్టి. ఇప్పుడు మనం కూడా చూస్తామండి, కొంతమంది అంటే ఇప్పుడు ఎవరు పెట్టుకోవటం లేదు అనుకోండి, కానీ ఒకప్పుడు ఆ, తిరుమల వెంకటేశ్వర స్వామిని కులదైవంగా ఉన్నటువంటి వారు వాళ్ళ ఇళ్లలో మనం చూస్తే ద వెంకటేశో వెంకన్ననో పేరు ఉంటుంది. వాళ్ళు ఇద్దరు ముగ్గురు అదే పేరు ఉంటుంది. ఇద్దరు ముగ్గురికి అదే పేరు ఉంటుంది. చిన్న వెంకన్న పెద్ద వెంకన్న అని పేరు ఉంటుంది. ఎందుకు అంటే ఆ స్వామి మీద ఉన్నటువంటి భక్తితోనే ఆ పేరు పెట్టుకుంటారు వాళ్ళు. అలాగే వీరు వీళ్ళ ఆచార్యుల పేరుతో అలాగే లోకాచార్య పెళ్ళి అని పెట్టుకున్నారు. నామకరణం అయిపోయిన తర్వాత నంబిళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళారు. చూపించిన తర్వాత, ఏమిటి మీరు నామకరణం మీరే చేసుకున్నారు అని అంటారు. ఆ స్వామి దేవరవారి అనుగ్రహంతో, మీరు మీరు అనకూడదు మన సంప్రదాయంలో, పెద్దల్ని దేవరవారు అని మనం సంబోధిస్తాం. దేవరవారి యొక్క మంగళాశాసనంతో మనకు ఆ పుత్రులు కలిగారు కాబట్టి దేవరవారి తిరునామాన్ని మేము పెట్టుకున్నాము. ఓహో అలానా అన్న తర్వాత రంగనాథుడి దగ్గర తీసుకుని వెళ్ళిన తర్వాత రంగనాథుడు ఆచార్య ముఖత ఒక అర్చక స్వామి ముఖంలో ఆవేశించి, మా పేరు పెట్టుకునేట్టుగా ఇంకొక సంతానం కూడా మేము అనుగ్రహిస్తున్నాం అంటారు కదా. మీ ఆచార్యుల పేరుతో ఒక సంతానాన్ని మీరు పొందారు, మా పేరు పెట్టుకోరా, రంగనాథుడి పేరు పెట్టుకోరా మీ సంతానానికి అని రంగనాథుడు కూడా ఒక ఆచార్య ముఖత ఆవేశించి ఒక మాట చెప్పాడు, మీకు ఇంకో సంతానం ఉంది అని. అలా రెండో సంతానానికి అలగే మనవాళ పెరుమాళ్ నాయనార్, అడగే మనవాళ పెరుమాళ్ నాయనార్ అని పేరు పెట్టారు. మీకు ఆ నోట్స్ వస్తుంది, పీపీటీ నోట్స్ అంతా తర్వాత రాసుకోవచ్చు.
చూడండి, ఇవన్నీ వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. రంగనాథుడు ఏంటి మాట్లాడటం ఏంటి, రంగనాథుడు ఏంటి మాట్లాడటం ఏంటి. ఇంకొక ఆశ్చర్యం, కోయిల్ ఒழுగు అని ఒక గ్రంథం ఉంది. శ్రీరంగంలో జరిగిన ఆ వృత్తాంతాలు అవన్నీ ఆ గ్రంథంలో నిక్షిప్తం చేస్తారు. ఇందాక చెప్పుకున్నామే, నంబిళ్ళి అనే ఆచార్యుల వారు కాలక్షేపం చేస్తూ ఉంటే, ఆ కాలంలో విద్యుత్ దీపాలు లేవు, ఎలక్ట్రిసిటీ లేదు, లైట్స్ లేవు. సాయంత్రం అవగానే తైల దీపాలు, నూనెతోనే దీపాలు వెలిగించేవారు. అలా రంగనాథుడి సన్నిధిలో, పెరే పెరుమాళ్ సన్నిధిలో, మూల విరాట్ సన్నిధిలో ఆ దీపాలు వెలిగించేటువంటి వాడికి విளக்கேத்து పిచ్చన్ అని పేరు. విளக்கேత్తు పిచ్చన్ అంటే వాడి దట్స్ నాట్ హిస్ రిజిస్టర్ నేమ్, వాడికి ఏదో పేరు ఉంది. బట్ వాడు చేసే కైంకర్యం ప్రకారంగా వాళ్ళకి విளக்கேత్తు పిచ్చన్ అని పేరు. నంబిళ్ళ స్వామి గోష్ఠి సాగిస్తూ ఉంటే రంగనాథుడు మూల విరాట్టు కొద్ది కొద్దిగా ముందు కదిలి వస్తున్నట్ట. సేవించాలి సేవించాలి, ఏం గోష్ఠి ఏం గోష్ఠి, ఎంత అద్భుతంగా చెప్తున్నారు నంబిళ్ళ వైభవాన్ని, నేను వినాలి చూడాలి అని రంగనాథుడు మూల విరాట్టు ముందు కదిలి వస్తూ ఉంటే ఈ విளக்கேత్తు పిచ్చని చూసి, రంగనాథ నువ్వు అర్చామూర్తి కదలకూడదు, అక్కడే ఉండిపో అన్నాడు. అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి అట్లాగే పడుకున్నాడు రంగనాథుడు అని ఆ గ్రంథంలో ఉంది. అప్పుడున్నటువంటి ఆచారం, అప్పుడున్న వ్యవహారం, అప్పుడున్న నిష్ఠ, అప్పుడున్న నిష్కల్మషమైన భక్తి. సి, డివోషన్ ఈజ్ డిఫరెంట్, అన్ఫ్లెంచ్డ్ డివోషన్ ఈజ్ డిఫరెంట్. అవిచ్ఛిన్న తైల ధారావత్ స్మృతి సంతత రూపం భక్తి అని వేదాంత నిర్వచనం చెప్పారు. భక్తి అంటే ఎప్పుడు ఎడతెగకుండా పరమాత్మ నుంచే ఆలోచన సాగుతూ సాగుతూ ఉండాలి. ఎలా, ఒక నీటిని మనం ఇలా పైనుంచి పోసామనుకోండి, కొంత ఎయిర్ గ్యాప్ వస్తుంది, బబుల్స్ వస్తాయి. కానీ మీరు ఒక ఆయిల్ని పోసారనుకోండి పైనుంచి ఇట్లా, అవి చిన్న తైల ధారావత్, ఆ నూనె కారుతూ ఉన్నప్పుడు ఎటువంటి బ్రేక్ లేకుండా ఎలా అయితే సాగుతుందో అలా భగవంతుడికి సంబంధించిన ఆలోచన పరంపర సాగుతూ ఉండాలి. దానికి భక్తి అని పేరు. భక్తిస్తూ ప్రీతి విశేష. భక్తి ఈజ్ నథింగ్ బట్ లవ్, ప్రేమ అని అర్థం. అన్ఫ్లించ్ డివోషన్ ఆ కాలంలో ఉంది. కాబట్టే పరమాత్మ మనకు పాంచరాత్రాగంలో శ్రీకృష్ణ సంహిత అని ఒకటి ఉంది. శ్రీకృష్ణ సంహిత, శ్రీరామన్ భట్టాచార్య స్వామి అని, మీరు పేరు ఎంతమంది విన్నారో లేదో తెలియదు, బహుశా ఫోటో చూస్తూ గుర్తుపడతారేమో. శ్రీరంగంలో శ్రీ పాంచరాత్ర పరిరక్షణ ట్రస్ట్ అని ఒకటి ఉంది, దానికి చైర్పర్సన్ వారు. వారి అనుగ్రహంతో 2023లో పద్మావతి అమ్మవారి ఆస్థాన మండపంలో, తిరుచానూరు ఆస్థాన మండపంలో, చాలా పెద్ద ఆస్థాన మండపం, 2000 మంది పడతారు అక్కడ. అక్కడ భాగవతంలో భగవత్ శాస్త్ర వైభవం అనే అంశాన్ని దాసుడికి ఇచ్చారు ప్రవచనం చేయమని. చాలా పెద్ద పెద్ద మహాపండితుల సమక్షంలో ఒక కైంకర్యం చేసే అదృష్టం దొరికింది. 25 మినిట్స్ మాత్రమే, అంతే సమయం అక్కడ అందరికీ. అక్కడ ఆ పాంచరాత్రాల్లో శ్రీకృష్ణ సంహితం అని ఉంది. అంటే మహాలక్ష్మి అమ్మవారు కొన్ని ప్రశ్నలు అడుగుతారు శ్రీమన్నారాయణుడిని, అడిగినప్పుడు కొన్ని సమాధానాలు చెప్తారు. అర్చామూర్తి పట్ల అభినివేశంతో ఈ పాంచరాత్ర ఆగమన ప్రకారంగా ఎవరైతే నిష్ఠతో అక్కడ పూజాధికారులు నిర్వహిస్తారో అక్కడ ఆ బింబం, బింబం అంటే మూర్తి కదా, ఉత్సవమూర్తి, అలాగే మూల బేరం, ధ్రువ బేరం, కౌతుక బేరం అని ఉంటాయి. బేరం బేరం అంటే అర్థం భగవన్ మూర్తి అని అర్థం. ఆ మూర్తి సంతోషించి నేరుగా అయినా మాట్లాడతాడు అర్చకుడితోని, లేదా ఒక అర్చకుడిని ఆవేశించి అయినా మాట్లాడతాడు. రైట్, ఇది మనకు శ్రీకృష్ణ సంహితంలో ఉంది. కాబట్టి ఆ కాలంలో అంత గొప్ప భక్తి ఉండేది కాబట్టి నేరుగా మాట్లాడేవారు పెరుమాళ్ళు. అలా మాట్లాడి అనుగ్రహించారు. అలా ఇద్దరు సంతానం. ఈ ఇద్దరు కూడా శ్రీ వైష్ణవ సంప్రదాయానికే తమ జీవితాన్ని అంకితం చేశారు. ఎవరు? పెళ్ళే లోకాచార్యులు, అలాగే అడగే మనవాళ్ళ పెరుమాళ్ నాయనార్. వీళ్ళిద్దరు కూడా రామలక్ష్మణులాగా, బలరామకృష్ణుల్లాగా వీళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటూ ఎన్నో ఎన్నో రహస్య సంప్రదాయ గ్రంథాలను మనకు అనుగ్రహించారు. వారి జీవితాంతం నైష్ఠిక బ్రహ్మచారులుగా ఉన్నారు, వివాహం చేసుకోలేదు, సంప్రదాయానికే వారి జీవితాన్ని కేటాయించినటువంటి మహానుభావులు. వచ్చే శనివారం రోజున ఏమిటి వీరి యొక్క వైభవం, పెళ్ళే లోకాచార్య స్వామి వారు ఎవరు, వారు చేసినటువంటి గొప్ప ఉపకారం ఏంటి, ఎందుకు మనం వారి యొక్క జీవిత విశేషాన్ని స్మరించాలి, కేవలం వారు ఒక 18 గ్రంథాలు అనుగ్రహించారు, వాటికి అష్టాదశ రహస్యంగల్ అని పేరున్నాయి. ఆ 18 రహస్యాల్లో ముముక్షుపడి ఒకటి అని మనం గ్రంథం ప్రారంభం చేసుకోవచ్చు కదా. ఎందుకు వారి యొక్క వైభవాన్ని తెలుసుకోవాలి అనే విషయాన్ని వచ్చే శనివారం రోజున మనం
యథాశక్తి అనుభవం చేద్దాం. శ్రీమతే రామానుజాయ నమః. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగి సందష్ట జీవజీవాతవే నమః. శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే ரம்யஜாமாதரம் முனிம். ஆழ்வாரெம்பெருமானார் ஜீயர் திருவடிகளே சரணம். வெள்ளை லோகாச்சாரியர் திருవడిగడే శరణం. అడిగేన్ రామానుజదాసన్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అన్మ్యూట్ చేసుకోవచ్చు మీరు. వాయిస్ స్పష్టంగా వినిపించిందా? ఎక్కడైనా స్పీడ్ అయిందా? స్లో చేయాలా? వినిపించింది స్వామి. అడిగా దేవరవారి వాయిస్ బాగా వచ్చింది దాసరాలకి. స్వామి ఇది ఇది పెడతారా స్వామి? ఈ పీపీటీ మొత్తం నోట్స్ పీడిఎఫ్ గా మీకు వస్తుంది స్వామి. అడియన్ దాసు ఇంట్రడక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేసి పీడిఎఫ్ ఎక్స్పోర్ట్ చేసి మీకు పంపిస్తాడు దాసుడు. కొన్ని విషయాలు అన్ని అందులో రాయడం కుదరదు. మెయిన్ విషయాలు మాత్రం అందులో రాయడం జరిగింది. బట్ మీకు అది చూస్తున్నప్పుడు కాలక్షేపం వింటారు కాబట్టి అవన్నీ మీకు కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఆ దృష్టితోనే దాన్ని తయారు చేయడం జరిగింది. ఇంట్రడక్షన్ మొత్తం అయిపోగానే పీపీటీ పబ్లిష్ అవుతుంది మీకు. అడిగేన్ రామానుజ విశేషమైన విశ్లేషణ